వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఒకప్పుడు పంట కాలువల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయి రైతులకు ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తూ ఆదాయ వనరుగా మారింది. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలగించాల్సిన ఈ నీటి కలుపు మొక్కను ఇప్పుడు వ్యర్థంగా కాకుండా విలువైన వనరుగా మార్చారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. వ్యర్థాన్ని సంపదగా మలిచిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో గుర్రపు డెక్క ఎలా మహిళల జీవితాల్లో కొత్త ఆశలను నింపిందో, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో, ఒక సమస్యను అవకాశంగా ఎలా మార్చారో తెలుసుకుందాం. వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం, పంట కోయడం మాత్రమే కాదు. పంటకు నీరందించే కాలువలు కూడా అంతే ముఖ్యమైనవి. కాలువల్లో నీరు సజావుగా ప్రవహిస్తేనే రైతు పొలానికి జీవం చేరుతుంది. అయితే ఈ కాలువల్లో వేగంగా విస్తరించే గుర్రపు డెక్క, తూటికాడ వంటి నీటి కలుపు మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుంది. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఈ మొక్కను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అదే గుర్రపు డెక్క మహిళలకు ఉపాధిని కల్పించే వనరుగా, రైతులకు సేంద్రియ ఎరువుగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా విస్తృతమైన సాగునీటి వ్యవస్థతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యవసాయ జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విద్యేశ్వరం గోదావరి బ్యారేజ్ నుండి నరసాపురం, తాడేపల్లిగూడెం, వెంకయ్య వయ్యేరు ప్రధాన పంట కాలువలతో పాటు యనమద్రు, నక్కల కాలువ, ఉప్పుటేరు వంటి డ్రైనేజీల్లో కలిపి మొత్తం సుమారు 4,500 కిలోమీటర్లకు పైగా నీటి మార్గాలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా జిల్లాలో 1,40,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. దాదాపు 20,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా 1,32,000 ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు కూడా ఈ నీటి వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే జిల్లాలో వ్యవసాయం, మత్స్యరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నీ ఈ కాలువల చుట్టూనే తిరుగుతాయి. అయితే గత కొన్నేళ్లుగా గుర్రపు డెక్క విస్తరణ రైతులకు పెద్ద సమస్యగా మారింది. నీటిలో తేలియాడే ఈ మొక్కలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగి కాలువల మొత్తం ఉపరితలాన్ని కప్పేస్తాయి. దీంతో నీటి ప్రవాహం మందగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతుంది. వర్షాకాలంలో వరద నీరు బయటకు వెళ్లక గ్రామాలు ముంపునకు గురవుతాయి. మరొకవైపు రెండో పంట సమయంలో కాలువ చివరి ప్రాంతాలకు సాగునీరు చేరక రైతులు తీవ్రంగా నష్టపోతారు. మత్స్యకారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాలువల్లో నీటి నాణ్యత తగ్గిపోవడంతో చేపల పెంపకంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జలవనరులు, పారిశుద్ధ శాఖలు ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్రపు డెక్కను తొలగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తొలగిస్తుంటే మరికొన్ని చోట్ల రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. అయితే ఈ చర్యలు తాత్కాలికంగానే ఫలితాలిస్తున్నాయి. 2 లేదా 3 నెలల్లో గుర్రపు డెక్క మళ్లీ పెరిగి కాలువలను ఆక్రమిస్తోంది. ఇటీవల ఉపాధి హామీ పథకం ద్వారా కూడా తూడు తొలగింపు పనులు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. దీంతో అధికారులు కొత్తగా ఆలోచించారు. గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే కాదు, దానిని ఉపయోగకరమైన వనరుగా మార్చితే ఎలా ఉంటుందో అనే ఆలోచనకు రూపమిచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కను సేకరించడం, శుభ్రపరచడం, వర్మీ కంపోస్టు తయారీ, నిల్వ, విక్రయం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 172 కేంద్రాల్లో మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన మొక్క ఇప్పుడు మహిళల చేతుల్లో ఆదాయ వనరుగా మారింది. సిద్ధాపురం గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా మండలి సభ్యులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్టుకు రైతుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సేంద్రియ ఎరువును కిలో 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా 500 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు. దీంతో మహిళలకు ఆదాయం సమకూరుతూ ఉండగా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోనికి వస్తోంది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని కూడా పెంచుతోంది.
గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీపై సిద్ధాపురంకు చెందిన స్వయం సహాయక సంఘ సభ్యురాలు సుధారాణి మాట్లాడుతూ, మాకు కలెక్టర్ గారు డిఆర్డీఏ పీడీ సార్ ఆదేశాల మేరకు ఏపీఎంసీసీ గారు మీటింగ్ పెట్టి ఇలా తయారు చేయాలని చెప్పారండి. సరే, మేము మా సంఘం నుంచి మేము తయారు చేస్తామని మేము ఎదుర్కొచ్చామండి. మాకు డిఆర్డీఏలో ట్రైనింగ్ ఇచ్చారండి. మేము 10 మంది కలిపి ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా వచ్చిన గుర్రపు డెక్కను పశువుల ఎరువు తీసి తెచ్చుకుని చాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసుకుని మేము పనులు మొదలు పెట్టుకుని ఈ ఫిట్లు రెడీ చేసామండి. అయితే మీకు 20 రోజులు ఉన్న తర్వాత 15 రోజులకు ఒకసారి దాన్ని తిరగబెట్టిన తర్వాత అలాగా 2 నెలలకి మనకి మెటీరియల్ తయారైపోతుందండి. మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని కొంచెం నీడలో ఆరబెట్టాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. దాన్ని మనం బ్యాగ్స్ రెడీ చేయాలండి. 50,000 పెట్టుబడి అయిందండి. ఇంకా మాకు మిషనరీ ఉందండి. మిషనరీ వల్ల మాకు ఇంకా అదనంగా 40,000 అయిందండి. 90,000 పెట్టుబడి అయిందండి. మాకు 1,12,000 ఆదాయం వచ్చిందండి. గుర్రపు డెక్కతో తయారైన వర్మీ కంపోస్టులో సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది భూమి సారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. మొక్కల వేర్లు పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. రసాయన ఎరువులపై ఆధారపడే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కౌలు రైతు గంగుల దావీదు రాజు మాట్లాడుతూ, కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీరు సరిగా వచ్చేది కాదని, ఇప్పుడు అదే మొక్కతో తయారైన వర్మీ కంపోస్టు మాకు అందుబాటులోనికి వస్తుందని, తక్కువ ఖర్చుతో మంచి ఎరువు దొరుకుతోందని తెలిపారు. కాలంలో పడేసిన వేస్ట్ గా ఉండే గుర్రపు కాలంలో పూడిపోయండి. అలాంటిది ఉపాధి హామీతో తీయించండి, దీంట్లో వేసి ఎరువుగా మారుతున్నారండి. దీనివల్ల మాకు మంచి లాభం జరుగుతుందండి. వేస్ట్ గా పోయేదని మంచి ఉపయోగపడుతుందండి. ఈ కంపోస్ట్ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల 2 రకాలుగా ఉపయోగం కూడా అవుతుందండి మాకండి. ఎరువులు చేరేసుకుని కూడా బాగా పనిచేస్తుంది. రైతులు కూడా సేంద్రియ ఎరువును విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. పంట దిగుబడిపై మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్తున్నారు. రసాయన ఎరువులతో పోలిస్తే తక్కువ ధరలో లభించడమే కాకుండా భూమి సహజ సారాన్ని కాపాడుతూ ఉండటంతో రైతులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. స్థానిక రైతు కలిదిండి కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రాంతంలో కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మహిళలు వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. రసాయన ఎరువుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. మరి ఓల్డ్ వైర్ పంట కాలం అంటే మాకు మెయిన్ కాలం అది వాటర్. అది శనగాపురం కానీ వస్తుందండి. మరి ఆ చెత్త తీయడం వల్ల మీరు కదండి బయట నుంచి మాకు ఓల్డ్ వైర్ అది పంట కాలం. ఆ పంట కాలంలో చెత్త ట్రాక్టర్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఇవాళ చేసి ఇది 2 బత్తాలు వేసుకుంటాం. అది ఆ బత్త వేసి కూడా 2 బత్తాలు వేస్తున్నారు. గుర్రపు డెక్క కాలంలోది అసలు ఒక్క డెక్క ఒకసారి తీయకపోతే మీకు బీడైపోతున్నది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. వర్మీ కంపోస్టు తయారీతో పాటు గుర్రపు డెక్క కాడలను ఉపయోగించి బుట్టలు, బ్యాగులు, డోర్ కర్టెన్లు, అలంకరణ వస్తువులు వంటి హస్తకళా ఉత్పత్తులు తయారు చేసేలా మహిళలకు శిక్షణ అందిస్తోంది. దీంతో ఒకే మొక్క నుండి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం మహిళలకు కలుగుతోంది. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వేణుగోపాల్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ ఫ్లోటింగ్ ప్లాంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది గుర్రపు డెక్క అనేది. ఈ గుర్రపు డెక్కని ఉపయోగించి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన మా జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా సిఇఓ మేడం గారికి మాకు కూడా రావడం జరిగింది. సో వీటిని తొలగించడానికి కెమికల్ స్ప్రేస్ లాంటివి చేయడం వల్ల అది డికంపోజ్ అయిపోయి నీటి అడుగుకి చేరి అలాగే కాలువలో కూడుకుపోవడం, అలాగే ఈ నీరు ఏదైతే వాటర్ ట్యాంక్స్ లోకి పట్టి రక్షిత మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. అక్కడ కెమికల్ కంటామినేషన్ ఉంటుంది. కాబట్టి ఇలా చేయకుండా నేచురల్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మేము ఆకివీడి మండలంలో మొదటగా ఈ గుర్రపు డెక్కని కాలువల నుంచి కలెక్ట్ చేసి మహిళల ద్వారా సిద్ధాపురం అలాగే కొన్ని విలేజ్ లో చేయడం జరిగింది. సో వీటిని చాప్ కటర్స్ తో చాప్ చేసి వాటిని బయోడికంపోజర్స్ వాడి పశువుల ఎరువు ఆవు పేడ వంటివి వాడి వాటిని డికంపోజ్ చేసి 45 days to 2 months పడుతుంది. దీన్ని చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక 8 మండలాల్లో ఒక 172 బిట్స్ లో మనం ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా జనరల్ వర్మీ కంపోస్ట్ కన్నా వాటర్ హైసింత్ కంపోస్ట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువులు, తర్వాత హార్టికల్చర్ ప్లాంట్స్ కి, వరి పొలాలకి అన్నిటికీ వాడచ్చు. మహిళలకి ఉపాధి కలగడంతో పాటుగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. కాలువలు శుభ్రంగా ఉండటంతో నీటి ప్రవాహం మెరుగుపడుతోంది, వరద ముప్పు తగ్గుతోంది, సాగునీరు సమయానికి రైతులకు అందుతోంది.
అదే సమయంలో గుర్రపు డెక్కను కాల్చివేయడం లేదా వ్యర్థంగా పడేయడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వినియోగం పెరగడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతోంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారిన గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే పరిష్కారం కాదని, దానిని ఆదాయ వనరుగా మార్చవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఒకవైపు కాలువలు శుభ్రపడుతున్నాయి, మరొకవైపు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోనికి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారం కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్టుతో పాటు హస్తకళా ఉత్పత్తులను కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అమలైతే వ్యర్థాల నిర్వహణ, మహిళా సాధికారత, సేంద్రియ వ్యవసాయం అనే 3 రంగాలలో విశేష ఫలితాలు సాధించే అవకాశముంది. ఒక సమస్యను అవకాశంగా మార్చిన ఈ వినూత్న కార్యక్రమం ప్రకృతిని కాపాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక మంచి నమూనాగా నిలుస్తోందని చెప్పవచ్చు. వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ. సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి, పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం బి. సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.